బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. రామ్కి ఫార్మా సిటీలో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయింది. చూస్తున్నాం హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. రామ్కి ఫార్మా సిటీలో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లతో భారీగా మంటలు కూడా ఎగసిపడుతున్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ బంగారు చిట్టి సిద్ధంగా ఉన్నారు. చిట్టి, యాక్చువల్గా ఇది ఎన్ని గంటలకు జరిగింది? అలాగే మీరు పంపిన విజువల్స్ చూస్తుంటే కనుక చాలా దట్టమైన పొగలంతా కూడా కమ్ముకుంటూ ఉన్నాయి. యాక్చువల్గా జరిగింది ఏమిటి? రావున్ బాబు, విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీ పేలుడు సంభవించింది. ర్యాంకీ సిఈటిపి సాల్వెంట్స్ ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం భారీ మంటలు అయితే కనుక ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగిసిపడుతున్నటువంటి ప్రదేశంలో ఇప్పటికే 17 సార్లు శబ్దాలు వినపడుతున్నట్టుగా స్థానికుల నుంచి అయితే కనుక రకమైన సమాచారం అందుతుంది. ప్రమాద స్థలానికి చాలా దూరంగా అగ్నిమాపక చట్టాలు కూడా ఆగిపోయాయి. దీంతో మంటలు అదుపు చేసేందుకు స్థానికంగా వెళ్ళని పరిస్థితి అయితే కనుక నెలకొంది. దీంతో నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అయితే కనుక ఆందోళన చెందుతున్నారు. కంపెనీకి అనుకున్న తాడి గ్రామస్తులు ప్రధానంగా భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక యువతంతా కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. దాదాపుగా పెద్ద మొత్తంలో మంటలు ఎగిసి పడుతుండటంతో తకటాలు కూడా మంటలను అదుపు చేసేటువంటి ఈ తకటాలు కూడా దూరంగా వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. దాదాపుగా ఇది ఒక 10:30 పావు తక్కువ 11 ఆ సమయంలో దట్టమైనటువంటి మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి. పెద్ద మొత్తంలో మంటలు ఎగిసిపడుతున్న స్థానికులు అంటే కంపెనీ ఏదైతే ఉందో దానికి అనుకున్నటువంటి తాడి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నైట్ షిఫ్ట్ ముఖ్యంగా డ్యూటీకి కుటుంబ సభ్యులు అయితే కనుక రకమైనటువంటి ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. విజువల్స్ లో కూడా చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు ఎంతమందికి గాయాలయ్యాయి, లేకపోతే ఎంతమంది ఇరుక్కుపోయారు అనేది మాత్రం స్పష్టత అయితే మాత్రం ఇంకా రాని పరిస్థితి. పూర్తి స్థాయిలో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనుక విశాఖపట్నంలో కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్జీ ఫార్మర్స్ ఘటన మరవకముందే మరొక పరిశ్రమలో కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వరుస ప్రభుత్వాలు కూడా అధికారులు సైతం కూడా పూర్తి స్థాయిలో హెచ్చరించి కమిటీ నివేదిక కూడా రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎల్జీ ఫార్మర్స్ దుర్ఘటన మరవక ముందే ఇది 3వసారిగా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి తాడి గ్రామస్తులు ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. రావుబాబు, ఓకే, థ్యాంక్ యూ చిట్టి. ఎక్స్క్లూజివ్ హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ విజువల్స్ చూస్తున్నాం. విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. రామ్కి ఫార్మా సిటీలో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయింది. ఆన్ స్క్రీన్ హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. రామ్కి ఫార్మా సిటీలో భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయింది. చూస్తున్నాం. విశాఖ నుంచి ఒక్కొక్క అప్డేట్ మనకి అంది వస్తుంది. ప్రస్తుతానికి హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. విశాఖ మరోసారి ఉలిక్కి పడింది. కొద్దిసేపటి క్రితం అంటే 10:30 పావు తక్కువ 11 ఆ టైం మధ్యలో
రామ్కి ఫార్మా సిటీలో భారీ పేలుడు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ పేలులతో భారీగా మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని కూడా తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయింది. అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా చేసే పరిస్థితుల్లో లేదు. మంటలైతే ఎగసిపడుతూ ఉన్నాయి. దట్టమైన పొగ కూడా కమ్ముకుంటూ ఉంది మొత్తం ఆకాశం అంతా. అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది. ప్రస్తుతం పరిస్థితిని హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ లైవ్ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా విశాఖ ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఈ పేలుడు 10:30 గంటల మధ్యలో జరిగిందంటున్నారు. ప్రస్తుతానికి ఏమైనా అప్డేట్స్ అందుతూ ఉన్నాయా? ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే ఏం జరిగిందని చెప్తూ ఉన్నారు? విశాఖకి ఫార్మా ప్రమాదాలు నిజంగానే కంట మీద కించి లేకుండా చేస్తున్నాయని చెప్పాలి. గడిచిన నెల రోజుల్లోనే 3 పెద్ద ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఈ రోజు కూడా అతి భారీ ప్రమాదం విశాఖ ఫార్మసిటీ కంపెనీలో చోటు చేసుకుంది. దాదాపుగా 17 సార్లు పేలుడు సంభవించినట్లుగా అక్కడ ఉన్న స్థానికుల నుంచి ప్రాథమికంగా సమాచారం అంతా వస్తుంది. మంటలు అయితే చాలా భారీగా ఎగిసిపడుతున్నాయి. కనీసం అక్కడికి ఆ దరిదాపుల్లోకి ఫైర్ ఇంజిన్స్ కూడా వెళ్లే పరిస్థితి లేదు అన్నది స్థానికుల నుంచి ప్రధానంగా మనకి వినిపిస్తున్న సమాచారం. అయితే ఇప్పటికే దాదాపుగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడడంతో పాటు ఫార్మా కంపెనీలో యాక్సిడెంట్ అవడంతో చుట్టుపక్కల మొత్తం అక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా తీవ్రమైన ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇదేమీ కెమికల్ రియాక్షన్ కాదు, అక్కడున్న ఏదైనా ఒక కంపెనీలో ఏదైనా రియాక్టర్స్ ఏమైనా పేలుండొచ్చు అన్నది ప్రధానంగా తెలుస్తుంది. అయితే కెమికల్ యాక్సిడెంట్ అయితే కాదన్నది తెలుస్తూ ఉంది ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం. అయితే ఏం జరిగింది, అసలు లోపల ఈ పేలుడు ఎలా సంభవించింది, ఈ పేలుడుకు సంబంధించి ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేకపోతే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందా అని తెలుసుకునే ప్రయత్నం మాత్రం అధికారులు కూడా చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒకసారిగా పరుగులు పెట్టిన పరిస్థితి. అయితే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోవడంతో పాటు భారీ ఎత్తున అక్కడ మంటలు జరుగుతూ ఉండడం, అలాగే పేలుడులో ఒకదాని తర్వాత ఒకటి పేలుతా ఉండడంతో ఒకసారిగా ఏం జరుగుతుందన్న తెలియని గందరగోళమైన పరిస్థితి నెలకొంది. దట్టమైన పొగ కూడా అలుముకోవడంతో ఎవరు కూడా ఊపిరి తీసుకున్న పరిస్థితి లేదు. దీంతో ఎవరు కూడా అక్కడికి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. అసలు లోపల ఏం జరిగింది, ఎవరైనా ఉన్నారా, ప్రమాదం ఏం జరిగింది, అసలు ఏంటి ఘటనకు సంబంధించి అన్నదైతే ఇంకా ప్రస్తుతం మరికొంత సమయంలో పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే చుట్టుపక్కల ప్రజలు మాత్రం చాలా తీవ్రమైన భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇది పాలిమర్స్ కంపెనీ ఇష్యూ జరిగి నెల రోజులు దాదాపుగా జరిగింది. పూర్తిగా 2 నెలల కాలంలోనే మరొక 2 సార్లు ఫార్మా కంపెనీస్ లో వరుస ప్రమాదాలు జరిగాయి. ఇది 4వ ప్రమాదం. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నం అసలు ఎలా ఉంది అన్నది ప్రధానంగా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అక్కడున్న ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్నదాన్ని మాత్రం ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే అందాల్సింది. అనురాధ, మీరు చెప్పినట్లు ఎల్జీ పాలిమర్స్ తర్వాత దాదాపు 4వ ప్రమాదంగా భావించవచ్చు. అండ్ ఈ ప్రమాదానికి అంటే వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పుడు చాలా వరకు కూడా ఫ్యాక్టరీల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం కానీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం కానీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఎవరు సరైన పద్ధతిలో ఈ సెక్యూరిటీ మెజర్స్ తీసుకుపోవడం కూడా ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా ఇలాంటి వరుస ప్రమాదాలు జరగడానికి కారణం? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పటికే ఒక పెద్ద ప్రమాదం, దేశంలోని అతిపెద్ద ప్రమాదంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనని చూడాలి. ఎందుకనంటే ఇప్పటిదాకా అలాంటి పెద్ద గ్యాస్ లీకేజీ ఘటన అయితే ఎక్కడ కూడా జరగలేదు. అలాంటి ఘటన జరిగినప్పుడే ఒక్కసారిగా విశాఖపట్నం ఎంత ప్రమాద స్థాయిలో ఉంది అనేది అర్థమైంది అందరికీ కూడా. ఆ నేపథ్యంలో ఏదైతే పీసీబీ కానీ లేకపోతే ఇతర పరిశ్రమల శాఖలు కానీ పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇక్కడ ఉన్న కంపెనీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, వాటి యొక్క ఏదైతే స్టాండర్డ్స్ ఎట్లా ఉంది, నిర్వహణ ఎట్లా ఉంది అనేది పూర్తిగా అధ్యయనం చేయాలి. ఆ విధంగా ఎప్పుడైతే హైపవర్ కమిటీ ఇక్కడ కొన్ని కంపెనీస్ ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయి, అక్కడున్న మిషనరీ అదంతా కూడా చాలా ఓల్డేజ్ మిషనరీ ఉంది, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇక్కడ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని వాళ్ళంతా కూడా నోటిఫై చేశారు. దీంతో 70 పరిశ్రమలకి ఎప్పటికే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇందులో పూర్తిగా అధికారుల అలాగే నిర్లక్ష్యం కనిపిస్తుంది అన్నది మాత్రం ప్రధానంగా హైపవర్ కమిటీ కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. ఎందుకనంటే ఇప్పటికే ఈ గ్యాస్ లీకేజీ ఇష్యూలో సంబంధించి హైపవర్ కమిటీ సూచనల మేరకు 3 ప్రభుత్వ అధికారుల మీద కూడా సస్పెన్షన్ వేటు కూడా వేశారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన వాళ్ళ చేతులు, అలాగే పీసీబీ అంటే ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన అధికారులు వీటి మీద ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు అలాగే రసాయనిక పరిశ్రమలు ఉన్న
విశాఖ పారిశ్రామిక వాడలో మాత్రం పూర్తి స్థాయిలో భద్రతా లోపం అనేది కనిపిస్తా ఉంది. అక్కడ నిర్వహణ లోపం కనిపిస్తుంది. యాజమాన్యాలు లాభాల దృష్టితో మాత్రమే అక్కడ ఉన్నాయి. లాక్డౌన్ పీరియడ్ తర్వాత ఏవైతే పరిశ్రమలు రీస్టార్ట్ చేస్తున్నారో రీస్టార్ట్ చేసేటప్పుడు అక్కడెక్కడ కూడా కనీసం నిపుణులైన వ్యక్తులు ఉంటున్నారా లేదా అన్న అబ్జర్వేషన్ కమిటీ ఏది కూడా అక్కడ కనిపించడం లేదు అన్నది వాళ్ళు కూడా గతంలో ప్రస్తావించడం జరిగింది. ఆ అంశాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కూడా ఒక నివేదికను కూడా కోరారు. మొత్తంగా పీసీబీ నుంచి కానీ లేకపోతే ఇతర పరిశ్రమల శాఖ నుంచి కానీ అన్నిటి నుంచి కూడా. అయితే ఈ నివేదికలు అయితే వస్తున్నాయి కానీ ఏదైతే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయో జరిగిన తర్వాత పరిగెత్తి అక్కడ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన తాలూకా పరిశ్రమ వరకు మాత్రమే అలర్ట్ అవుతున్నారు. మిగతా పరిశ్రమల స్థాయి ఎట్లా ఉంది, నిర్వహణ ఎట్లా ఉంది, అక్కడ ఉన్న ప్రమాదం స్థాయి ఎలా ఉంది, ఏదైనా జరిగితే వెంటనే దాని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంది. విశాఖపట్నంలో ఇప్పటికీ కూడా పారిశ్రామిక ప్రాంతంలో దాదాపుగా 20 అతి ప్రమాదకరమైన కంపెనీలు ఉన్నట్లుగా హైపవర్ కమిటీ కూడా తన నివేదికలో ఒక ప్రస్తావన అయితే తీసుకొచ్చింది. ఆ తరువాత దాదాపుగా 70 కంపెనీల వరకు, అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అవ్వచ్చు లేకపోతే ఇతర చిన్న చిన్న పరిశ్రమలు, అంటే ఆటోనగర్ లో ఉన్న ఇతర చిన్న చిన్న ప్రొడక్షన్ యూనిట్స్ పరిశ్రమలకు సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే లాంగ్ పీరియడ్ లాక్డౌన్ వచ్చిన తర్వాత నిపుణులైన వ్యక్తులు అలాగే అక్కడ ఎవరైతే ఆ కంపెనీస్ లో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన విభాగాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. అవన్నీ కూడా అబ్జర్వేషన్ లేకుండా వీళ్ళు హడావిడిగా పరిశ్రమల్ని రీస్టార్ట్ చేస్తే కనుక చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. ఇది 4వ ఘటన. ఇంత అతిపెద్ద భారీ ప్రమాదాలు విశాఖపట్నంలో జరిగి 4వ ఘటన. దీంతో విశాఖ ప్రజలందరూ కూడా ఉలికి పడుతున్నారు. అసలు నివసించే భద్రత విశాఖపట్నంలో ఉందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం, విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. రామ్కీ ఫార్మా సిటీలో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు కూడా వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ బంగారు చిట్టి సిద్ధంగా ఉన్నారు. చిట్టి, ప్రస్తుతం అప్డేట్స్ ఏమిటి? ఆల్రెడీ కొన్ని పిక్స్ కూడా మనకి అందుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి తీవ్రతను తెలియజేస్తూ గాయపడిన వ్యక్తులు, పైగా దిస్ ఈజ్ ద నైట్ షిఫ్ట్ టైం. మరి నైట్ షిఫ్ట్లో ఆ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? ఆ ఏరియాలో పర్టికులర్గా పేలుడు జరిగిన ప్రాంతాల్లో ఏం జరిగింది? రావుల బాబు, విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీ పేలుడు సంబంధించింది. ర్యాంకీ సిఈటి సాల్వెంట్లు ఈ పేలుడు సంబంధించి తెలుస్తుంది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. మంటలు 17 సార్లు పెద్ద శబ్దాలు వచ్చినట్టుగా స్థానికులు అయితే కనుక చెప్తున్నారు. ప్రమాద స్థలానికి దూరంగా అగ్నిమాపక ప్రకటనలు కూడా ఆగిపోవడంతో మంటలు ఆపడానికి ప్రస్తుతం అయితే కనుక పరిస్థితి నెలకోవట్లేదని చెప్తున్నారు. ప్రమాద స్థలానికి చాలా దూరంలో ప్రకటనలు ఆగిపోయి చుట్టుపక్కల ముఖ్యంగా తాడి గ్రామానికి చెందినటువంటి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఆందోళన పడుతున్నారు. కంపెనీకి అనుకున్న తాడి గ్రామస్తులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి యువత కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే ఎవరైతే నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళారో వారంతా కూడా అప్రమత్తం చేసే దిశగా ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఇప్పుడే నడుం బిగుస్తున్నారు. ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు చిక్కుపోయారు అనేటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో యువత కూడా ఆరా తీస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళారో వారంతా కూడా గాయాలవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే సమాచారం బయటకు వస్తుంది. అయితే ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది గాయాలనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎల్జీ పాల్మర్స్ ఘటన మరొక ఉందే మరో ఇది 3వ ఘటనగా ప్రస్తుతం చెప్తున్నారు. ఐపవర్ కంపెనీ కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి కంపెనీల విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు పక్కదోవ పెట్టించే విధంగా అయితే కనుక ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పి ఐపవర్ కంపెనీ కూడా స్పష్టంగా పొందుపరిచింది. ఎల్జీ పాల్మర్స్ ఘటన మరొక ముందే మరొక ఘటన, అదేవిధంగా ఇప్పుడు కూడా పెద్ద మొత్తంలో ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో అదే ఫార్మా సిటీలో పెద్ద మొత్తంలో మంటలు ఎగిసిపడడంతో ఫార్మా సిటీలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద మొత్తంలో మంటలు ఎగిసిపడుతుండటంతో అసలు ప్రస్తుతం ఈ మంటల్లో ఎంతమంది చిక్కుకున్నారు, ఎవరికి గాయాలయ్యేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి 2-3 మేరకు అయితే కనుక ప్రస్తుతం విజువల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వారి శరీరం మొత్తం గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఎంతమంది ఇరుక్కుపోయారు, ఎంతమంది చిక్కుకున్నారు అనేది కనుక పూర్తి స్పష్టత రావాల్సింది. రావుల బాబు. ఓకే, థ్యాంక్ యూ చిట్టి. ప్రస్తుతానికి అక్కడి నుంచి స్థానికుడు అప్పారావు అనేటువంటి వ్యక్తి మనతో పాటు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో వివరించడానికి. అప్పారావు గారు, వినబడుతోందండి? వినబడుతుందండి. ఏం జరిగింది? మీరు ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎంత దూరంలో ఉంటారు? సుమారుగా ఒక 200 మీటర్లో ఉంటామండి మేము. ఓకే.
జస్ట్ భోజనం చేసి పడుకునే టైం ఇది యాక్చువల్గా. అవును. ఏమైంది ఒకేసారి పెద్దగా ఒక మెరుపులో వచ్చి పెద్ద బ్లాస్టింగ్ అయితే ఉమ్, ఊరంతా మాకు ఒకేసారి లేవాల్సి వచ్చింది. అలా పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది అందరూ కూడా. ఏమైందా ఎలా అని చెప్పేసి పెద్ద Okay. ట్యాంకులు పేలిపోయి ఒకేసారి పెద్ద మంటలు వచ్చాయండి ఆ, చుట్టూను. దారుణమైన పొగ. ఎవరెవరు చనిపోయారని చెప్పేసి చాలా మంది పరిగెత్తుకుంటూ వెళ్ళారు దగ్గర వరకు. కానీ ఆ మంటలు చూసి భయపడి చాలా దూరంలో ఉండిపోయారు. ఉమ్, జరిగిన ఒక అరగంటకి ఫైర్ అండ్ సేఫ్టీ వెళ్ళిస్తున్నారు సార్ అక్కడికి. కొంతమంది ఆల్రెడీ కలిపినట్టున్నారు అక్కడ. ఓకే. రామూల ప్రతిరోజు ఇదే పరిస్థితి అయిపోతుంది మాకు. ఎప్పుడేం జరుగుతుంది అని టెన్షన్ గా ఉండాల్సి వస్తుందండి. అంటే ఫైర్ ఇంజన్స్ వెళ్ళి ప్రస్తుతానికి మంటలు ఆర్పుతూ ఉన్నాయా అప్పారావు గారు? ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నారు ఇక్కడ. అంటే మంటలు చాలా భారీగా ఎగసిపడుతున్నట్టున్నాయి. చాలా భారీగా ఉన్నాయి సార్. ఉమ్, దారుణంగా ఉన్నాయి. మా గ్రామం ముందు ఒక్కోసారి ఒక మెరుపు వచ్చి ఏదో పేలిపోయినట్టుగా హెచ్పిషియల్ పేలితే ఎలా ఉంటుందో పరిస్థితి. అవునవును. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ కూడా ఆ మంటలు, ఆ పేలుడు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. అండ్ అప్పారావు గారు ప్రస్తుతం అంటే మీరు ఈ కంపెనీ మొత్తం అంతా మీకు తెలుసు చాలా 200 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటున్నారు. ఎంతమంది ఎన్ని గ్రామాల ప్రజలు ఉంటున్నారు చుట్టుపక్కల? సుమారుగా 6 గ్రామాల ప్రజలు ఉంటున్నారండి. ఓకే. ఎటు చూసినా రేడియం 1 కిలోమీటర్ లోపే ఉంటుందండి. ఈ బ్లాస్టింగ్ చూసినట్లయితే ఒక 2-3 కిలోమీటర్ల వరకు బ్లాస్టింగ్ సౌండ్ కానీ ఆ లైటింగ్ కానీ ఉన్నపలంగా ప్రజలందరూ భయాందోళన గురి పరిగెట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఈ ఊర్లో ఏమైపోతుందో, ఏదైనా వచ్చేస్తుందేమో స్మోక్, దీనివల్ల ఇంకేమైనా అయిపోతుందని భయంతో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. ఓకే. ఎన్ని రియాక్టర్లు ఉన్నాయండి అందులోనూ? రియాక్టర్లు మరి ఎన్ని ఉన్నాయో తెలియదు సార్. అది మీరు సాల్వెంట్ ట్యాంకులు అని చెప్తున్నారు. ఏ ట్యాంక్స్ అండి? సాల్వెంట్స్ అండి, సాల్వెంట్స్. విశాఖ సాల్వెంట్స్ లో సాల్వెంట్స్ రిఫైనరీస్ అయి ఉంటాయి. దాంట్లో ట్రీట్మెంట్ చేసేది. ఓకే. అది సార్ ట్యాంకులు బ్లాస్ట్ అయ్యాయి. ఓకే. థ్యాంక్ యూ అప్పారావు గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అక్కడి నుంచి మరో స్థానికుడు జగన్నాథం గారు లైన్లో ఉన్నారు మనతో పాటును. జగన్నాథం గారు చెప్పండి సార్. ఇది మీకు ప్రమాదం జరిగిన ఘటన ఎంత దూరంలో ఉంటుందండి? ఒక ఫర్లాంగ్ దూరంలో 200-300 మీటర్ల దూరంలో ఉందండి విలేజ్ తానాం గ్రామం. ఓకే. ఏంటండి ఆ గ్రామం పేరేమిటి? తానాం గ్రామం. ఓకే. మండలం తానాం గ్రామం. ఏం తయారవుతూ ఉంటాయి ఫ్యాక్టరీలో? అది వేస్ట్ అండి. కంపెనీలో వేస్ట్ మెటీరియల్ అంతా వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అనమాట. వీళ్ళు కలెక్ట్ చేసుకుని విశాఖ సాల్వెంట్ అనేది వీళ్ళు మళ్ళీ ప్యూరిఫై చేసుకొని బయట మళ్ళీ అమ్ముతుంటారు అనమాట. రీసైక్లింగ్ కంపెనీ, రీసైక్లింగ్ చేసే కంపెనీ. ఓకే. వేస్ట్ మెటీరియల్ అంతా. అవునండి. ఓకే. ఈ సౌండ్ ఎన్ని గంటలకు వినుంటారు మీరు ఈ రాత్రి? జస్ట్ ఒక ½ an hour బ్యాక్. ఓకే. అండ్ చుట్టుపక్కల దాదాపుగా 6 గ్రామాల ప్రజలు ఉన్నారంటున్నారు. ఏంటి? 6 గ్రామాల ప్రజలు ఉన్నారండి చుట్టుపక్కల మొత్తం ఈ పేలుడు ధాటికి విన్నవాళ్ళు? అన్ని గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలు, తానం, తాడి, తలవాడ అటు వెళ్ళిపోదాం. ఓకే. అక్కడికి ఏమైనా దగ్గరికి వెళ్ళి ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఫైర్ ఇంజిన్స్ కి? ఓకే. మంటల ఉధృతి ఏమైనా తగ్గుతోందండి? ఇంకా తగ్గలేదండి, ఇంకా లాస్ట్ అవుతుంది. ఇంకా అంటే ఇంకా పేలుళ్ళు జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. డబ్బులు పేలుతున్నాయి అలాగా ఒకటి. ఓకే. ఎన్ని ఉంటాయండి అందులో రియాక్టర్స్? అల్లాడిపోయినట్టు అయిపోయినాయి. అవును. అంత పెద్ద పేలుడు అంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓకే. జగన్నాథం గారు, ఎన్ని రియాక్టర్స్ ఉంటాయి? పేలినవి ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇదే వేస్ట్ మెటీరియల్ అంతా వీళ్ళు స్టాక్ యార్డ్ పెట్టుకుంటారు. డ్రమ్ములతోనే ట్యాంకర్లో స్టోరేజ్ ట్యాంకులు పెట్టుకుంటారు అనమాట. అది ఓకే. సాల్వెంట్స్ రికవరీ చేసుకోవడానికి పెడుతూ ఉంటారు అనమాట. అంటే ఏమైనా చుట్టుపక్కల ప్రమాదకరమైన గ్యాస్ లాంటి వాసన రావడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయా? కాదండి, గ్యాస్ కాదు. గ్యాస్ అయితే కాదు. ఓకే జగన్నాథం గారు, థ్యాంక్ యూ అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాం ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో భారీ ఘటన జరిగింది విశాఖలో. వరుస ఘటనలు కలవరపెడుతూ ఉన్నాయి విశాఖ ప్రజల్ని. మరోసారి ఇప్పుడు రామ్కీ ఫార్మా సిటీలో ఉన్న సాల్వెంట్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగింది. దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసం చేయడం లేదు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం 4వసారి కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీప కంపెనీలకు మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియాల్సి ఉంది.
చూస్తున్నాం విశాఖ మరోసారి ఉలిక్కి పడింది. రామ్కి ఫార్మా సిటీలో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయి ఉంది. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో భారీ ఘటన జరిగింది. విశాఖలో వరుస ఘటనలు కలవరపెడుతూ ఉన్నాయి. మరోసారి ఇప్పుడు రామ్కి ఫార్మా సిటీలో ఉన్న సాల్వెంట్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగింది. దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసం చేయడం లేదు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం 4వసారి కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీప కంపెనీలకు మంటలు వ్యాపించేటువంటి అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియాల్సి ఉంది. చూస్తున్నాం భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఆకాశం అంతా కూడా దట్టంగా ఈ పొగంతా కూడా కమ్ముకుంది. విశాఖలో మరోసారి పేలుడు జరిగింది. మరోసారి విశాఖ అంతా కూడా ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. రాంకీ ఫార్మా సిటీలో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లతో భారీగా మంటలు కూడా ఎగసిపడుతూ ఉన్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏమిటి లేటెస్ట్ అప్డేట్స్? ఆల్రెడీ కొంతమంది స్థానికులతో మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కొంతవరకు కూడా అగ్నిమాపక సిబ్బంది శకటాలు అక్కడికి వెళ్ళగలిగాయి, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయంటున్నారు. బట్ మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది మీరు పంపిన విజువల్స్లో చూస్తే. రమణ, విశాఖలో ఫార్మాసిటీ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదం ఒక రీసైక్లింగ్ యూనిట్. అది అందులో జరిగిన ప్రమాదంలో దాదాపుగా చాలా ఎత్తున భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఒకసారిగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ స్పందించి భారీ స్థాయిలో అగ్నిమాపక శకటాన్ని అక్కడికి పంపిస్తా ఉన్నారు. అన్ని కంపెనీస్ కి సంబంధించిన అగ్నిమాపక శకటాన్ని కూడా అక్కడికి వెళ్ళమని ఫైర్ ఇంజిన్స్ ని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని పరిశ్రమల నుంచి కూడా ఫైర్ ఇంజిన్స్ అక్కడ స్థానిక ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అయితే ఇప్పటిదాకా అసలు ఫైర్ ఇంజిన్స్ కూడా లోపలికి వెళ్లే సాహసం చేయలేకపోయి అయితే ఇప్పుడే కొంత పరిధి వరకు వెళ్ళగలిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా ఇప్పుడు అక్కడ కంపెనీలో ఎగసిపడుతున్న మంటలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించే పరిస్థితి ఉంది. ఎందుకంటే అది మొత్తం ఫార్మా ఇండస్ట్రీ ఉన్న ఏరియా. ఫార్మా కంపెనీస్ అన్ని చుట్టూ ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండే పరిస్థితి ఉంటుంది. దీంతో ఒకసారిగా ఈ టెంపరేచర్ అంటే ఏదైతే అగ్ని ప్రమాదం భారీ ఎత్తున జరిగిందో ఆ టెంపరేచర్ ఇంకొంత కనుక జనరేట్ అయితే కనుక ఖచ్చితంగా పక్కనున్న కంపెనీలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అన్నది ప్రధానంగా తెలుస్తుంది. దీంతో మొత్తంగా అక్కడ ఒక అలజడి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. స్థానికుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ఇంకా అక్కడ లోపల ఏమైంది, ఎంతమంది ఉన్నారు, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందో అన్నది మాత్రం ఇంకా తెలియాల్సింది. అది మాత్రం సమాచారం అయితే రాలేదు. అయితే అది రీసైకిల్ యూనిట్ అని ఆ రీసైక్లింగ్ ప్రొడక్షన్ లో భాగంగానే అక్కడ ఉన్న ఏవైతే ఉంటాయో రీసైక్లింగ్ యూనిట్స్ సేల్ ఉండవచ్చు అనేది ప్రధానంగా అంచనా వేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ చిన్న రియాక్టర్ పేలడంతో ఒకసారిగా పేలుడు సంభవించడంతో అక్కడ భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడడం, అలాగే మొత్తంగా పొగ అంతా కూడా కమ్ముకోవడంతో అక్కడ ఎవరు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. దీంతో ఒకసారిగా ఒక అలజడి వాతావరణం అయితే అక్కడ కనిపిస్తా ఉంది. మొత్తంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతానికి అక్కడికి బయలుదేరారు. పూర్తి స్థాయిలో పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నామంటున్నారు. ఈ విశాఖపట్నంలో ఉన్న అన్ని పరిశ్రమలకు సంబంధించిన ఏవైతే కెమికల్ యూనిట్స్ ఉంటాయో కెమికల్ యూనిట్స్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో ఆ నిపుణుల్ని, అలాగే ఫైర్ ఇంజిన్స్ ని, అలాగే మొత్తం అందరినీ కూడా నిపుణులు ఎవరైతే ఉన్నారో అలాంటి యాక్సిడెంట్స్ కి సంబంధించి వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించే ప్రయత్నం అయితే జిల్లా యంత్రాంగం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
మొత్తం ఫైర్ సేఫ్టీ సిబ్బంది, పోలీసులు, అలాగే వైద్యులు, అంబులెన్సెస్, ఫైర్ ఇంజిన్స్ మొత్తం అన్ని కూడా అక్కడ ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్లాలన్న ఆదేశాలతో అందరూ కూడా ఫార్మాసిటీ కంపెనీ దగ్గరికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అనురాధ, ఆల్రెడీ నైట్ షిఫ్ట్ ప్రారంభమై చాలాసేపు అవుతోంది. మరి నైట్ షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారట? ఆ వివరాలు ఏమైనా మనకి అందుతూ ఉన్నాయా? అసలు అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కొంతమందితో, అంటే కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థానికులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏమిటంటున్నారు? అంటే లాక్డౌన్ పీరియడ్ తర్వాత రీస్టార్ట్ లో చాలా వరకు నైట్ షిఫ్ట్స్ ఏమి కూడా కంటిన్యూ రన్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ యూనిట్స్ లో కేవలం ఏదైతే ఆ ప్రొడక్షన్ యూనిట్స్ ఆపకూడదు అన్న కొన్ని యూనిట్స్ ఉంటాయో వాటిలో మాత్రమే చాలా తక్కువ సిబ్బందితో ఆ ప్రొడక్షన్ యూనిట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అయితే నైట్ షిఫ్ట్ లో కొంతమంది ఉండవచ్చునన్న అనుమానాలు అయితే ఉన్నాయి. ఎంతమంది ఉన్నారనేది మాత్రం తెలియదు. అయితే ప్రొడక్షన్ యూనిట్ కాబట్టి ఖచ్చితంగా, అంటే ఏదైతే ఇప్పుడు రీసైక్లింగ్ జరుగుతున్న యూనిట్ కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ లేకపోతే నైట్ షిఫ్ట్ లో కానీ కొంతమంది సిబ్బంది ఉంటారనేది ప్రాథమిక సమాచారం. కంపెనీ యాజమాన్యం కానీ ఆ సమాచారం ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు కూడా ఫోన్ లైన్ లో కూడా అందుబాటులోకి రావటం లేదు. దీంతో అసలు లోపల ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది అనేది మొత్తం పక్కా సమాచారం అయితే రావటం లేదు. అయితే ఖచ్చితంగా ఇంత భారీ స్థాయిలో మొత్తం కంపెనీ అంతా కూడా దగ్ధమవుతున్న పరిస్థితుల్లో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన నైట్ షిఫ్ట్ సిబ్బంది కూడా ఉంటారు. అది ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది, విధుల్లో ప్రస్తుతం ఎంతమంది కొనసాగుతున్నారు అనేది మాత్రం ఇంకా సమాచారం అయితే రావాల్సింది. అనురాధ, ఆ పర్టికులర్ ఏరియాలో చూస్తే కనుక ఈ రీసైక్లింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే అంటే ఇది రామ్కే ఫార్మా సిటీ అంటూ ఉన్నారు, ఎటువంటి కంపెనీస్ ఉన్నాయి? అలాగే చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఖాళీ చేయిస్తూ ఉన్నారా? అంటే ప్రస్తుతం ఆ కంపెనీ ఉన్న 200 మీటర్ల లోపు ఏవైతే నివాస గ్రామాలు ఉన్నాయో, నివాసిస్తారో వాళ్ళందరినీ మాత్రం సురక్షిత ప్రాంతాలకి తెరలి వెళ్ళిపోమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే ఆ కంపెనీ లైన్, ఇప్పుడు ఏదైతే రామ్కి కంపెనీ యాక్సిడెంట్ జరిగిందో ఆ కంపెనీ లైన్ లో ఉన్న ఇతర కంపెనీల సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. అయితే మొత్తం ఆ ఇండస్ట్రీ ఉన్న ఏరియా అంతా కూడా ఫార్మాసిటికల్ ఏరియా. సో అక్కడంతా కూడా ఈ మందుల తయారీకి సంబంధించి వివిధ రకాల విభాగాలు ఉంటాయి. అందుకనంటే మెడిసిన్స్ తయారీలో చాలా ప్రాసెసింగ్ ఉంటుంది, చాలా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. అక్కడ దశల వారీగా ఒక్కొక్క యూనిట్ ని ప్రాసెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా దాదాపుగా 60-70 కంపెనీలు ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి అక్కడ ఉన్నాయి. ఆ ఫార్మా కంపెనీస్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే కనుక ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అది తాకే అవకాశం ఉంటుంది. అందుకనే వెంటనే కూడా అక్కడ ఈ ప్రమాదాన్ని పట్టగట్టి అలర్ట్ ఇచ్చే కమ్యూనికేషన్ వ్యవస్థ అంటూ ఉంటుంది. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ అలర్ట్ చేయడం వల్లే మిగతా కంపెనీల సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే వాళ్ళందరూ కూడా ప్రమాదం నుంచి తప్పించుకుని బయటకు వచ్చే పరిస్థితి అయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. స్థానికుల సమాచారం అందుతుంది. అయితే కంపెనీ పరిధిలో ఉన్న 200 మీటర్ల పరిధిలో ఉన్న ఏదైనా యూనిట్స్ ఉన్నాయా, ఆ ప్రస్తుతం అవి రన్ అవుతున్నాయా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అలా రన్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి నిపుణులతో కూడిన టీం అక్కడ ఉండాలి. ఎలా కెమిస్ట్రీ కానీ అట్లా మొత్తం ఎవరైతే ఆ ప్రమాదానికి సంబంధించిన నిపుణులు ఉంటారో అది కంట్రోల్ చేసే వాళ్ళు ఉండాలి. అలాగే ఫైర్ ఇంజిన్స్ ఉండాలి. మొత్తానికి ఫార్మా కంపెనీలో ఉన్న ఫైర్ ఇంజిన్స్, ఫైర్ సేఫ్టీ సిబ్బందితో పాటు ఇతర పరిశ్రమల్లో ఉన్న సిబ్బందిని కూడా అక్కడికి తరలించడం జరిగింది. మరి కాసేపట్లో సిచ్యువేషన్ కంట్రోల్ అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అనురాధ. వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. విశాఖపట్నం ఫార్మా సిటీలో మరో భారీ పేలుడు సంభవించింది. విశాఖ పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రామ్కి ఎస్సిటిపి సాల్వెంట్ ఫార్మా కంపెనీలో
భారీ పేలుడు సంభవించాయి. పేలుళ్ల కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు, సంస్థల సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పేలుళ్ల ధాటికి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయింది. కొద్దిపాటి ప్రయత్నంతో లోపలికి వెళ్లి అక్కడ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో భారీ ఘటన జరిగింది. విశాఖలో వరుస ఘటనలు కలవరపెడుతూ ఉన్నాయి. మరోసారి ఇప్పుడు రామ్కీ ఫార్మా సిటీలో ఉన్న సాల్వెంట్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగింది. దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసం చేయలేదు. అయినప్పటికీ కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ కొన్ని అందుబాటులో ఉన్నటువంటి వెహికల్స్లో ఆసుపత్రులకి తరలిస్తూ ఉన్నారు క్షతగాత్రులకు వైద్యం అందించడానికి. అండ్ విశాఖలో 4వ ప్రమాదం సంభవించడంతో స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. సమీప కంపెనీలకు మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాద తీవ్రత అయితే మాత్రం మనకి క్లియర్గా కనిపిస్తుంది. వారందరినీ అక్కడ ఉన్న స్థానికులు, యువకులు రక్షించి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. చూస్తున్నాం విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. విశాఖపట్నం ఫార్మా సిటీలో మరో భారీ పేలుడు సంభవించింది. విశాఖ పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రామ్కీ ఎస్సీటీపీ సాల్వెంట్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించాయి. ఈ పేలుళ్ల కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు, స్థానిక సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. పేలుళ్ల ధాటికి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలానికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయారు. కానీ కొద్దిసేపటి ప్రయత్నానంతరం వారు కొద్దిగా లోపలికి వెళ్లి ఆ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ బంగారు చిట్టి సిద్ధంగా ఉన్నారు. చిట్టి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగానే ఉన్నట్టు, చాలా తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది ప్రమాదం. అండ్ చాలామంది గాయపడినట్టుగా సమాచారం కూడా అందుతూ ఉంది. అండ్ మీరు పంపిన విజువల్స్లో చూస్తే కనుక ఆ తీవ్రత తెలుస్తోంది. రమణ్ బాబు, ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో మంటలు అయితే కనుక ఎగిసిపడుతున్నాయి. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పుడు కూడా అక్కడ తీవ్ర ప్రయత్నం చేశారు. ఇకపై ఆ ప్రమాదం ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ దగ్గరికి వెళ్ళడానికి అనుకూలంగా లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గ్రామ యువకులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎవరైతే నైట్ డ్యూటీకి వెళ్లారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు పూర్తి స్థాయిలో యువత ఇప్పటికే నడిమిగించారు. దానికి తోడు ఏదైతే కంపెనీ ఉందో దానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడినటువంటి ముఖ్యంగా తాడి గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తారు. ఫార్మాసిటీలు వేరే కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో తరచూ ప్రమాదాలు కూడా అక్కడ ప్రజలకు అయితే కనుక ఒక రకమైనటువంటి కలవరపాటు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మళ్ళా లేటెస్ట్ గా కూడా సాయినర్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. అదే ఘటన దాదాపుగా 15 రోజులు కాకముందే మరలా ఇప్పుడు కంపెనీలో ప్రమాదం చోటు చేసుకోవడం అనేది స్థానికుల్లో రకమైనటువంటి భయాందోళన నెలకొంది.
పెద్ద మొత్తంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎంతమంది మంటల్లో ఇరుక్కుపోయారు, ఎంతమంది గాయాలయ్యాయి అనేది మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. అక్కడి నుంచి నేరుగా పరవారి నుంచి కింగ్ జార్జ్ హాస్పిటల్ తరలిస్తారని చెప్పి అటువంటి సమాచారం ఉంది. మన విజువల్స్ లో చూడొచ్చు, వారంతా కూడా నైట్ డ్యూటీ ఎవరైతే విజిల్కి హాజరయ్యారో వారంతా కూడా పూర్తి స్థాయిలో గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ తరలించేందుకు వాహనాలు కూడా అక్కడ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి సిటీలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్కి తరలిస్తారని చెప్పి మనకున్న సమాచారం అందుతుంది. అయితే అక్కడ గ్రామ యువకులు కనుక పూర్తి స్థాయిలో ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే శకటాలు వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామ యువకులను నడుము బిగించారు. మంటలు ఆర్పడానికి పూర్తి స్థాయిలో యువకులతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రావును బాబు, ఓకే, అంటే ఎంతమంది గాయపడ్డారు అనేటువంటిది ఏమైనా మనకు తెలుస్తుందా? అలాగే అక్కడ రీసైక్లింగ్ యూనిట్సే ఎక్కువగా ఉంటాయా? చుట్టుపక్కల కంపెనీలకు కూడా మంటలు వ్యాపించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే చుట్టుపక్కల కంపెనీకి మంటలు వ్యాపించే ప్రమాదం లేకపోయినప్పటికీ ఇప్పటికీ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీలోకి నైట్ డ్యూటీ షిఫ్ట్ లోకి వెళ్ళినటువంటి వారి కుటుంబ సభ్యులంతా కూడా వర్గమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు కూడా విజువల్స్ లో చూడవచ్చు, ఒక 2-3 వరకు శరీరం మొత్తం అంతా కూడా పూర్తిగా గాయాలైనట్టు తెలుస్తుంది. వారంతా కూడా హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి వాహనాల్లో కింగ్ జార్జ్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం ఆ కంపెనీ యాజమాన్యం చేపడుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికి గాయాలయ్యాయి, ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎవరు మంటల్లో ఇరుక్కుపోయారు అనేది అయితే కనుక ఇంకా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో మంటలు ఎగిసిపెడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా తగిన భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు భారీ వర్షం కారణంగా కూడా సహాయ చర్యలకు అయితే కనుక ఆటంకం ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇతర పరిశ్రమల నుంచి ఫైర్ సిబ్బందితో పాటుగా వైద్య సిబ్బంది కూడా జిల్లా యంత్రాంగం ఇప్పుడు అక్కడ చేరుకుంటున్నారు. గాయపడ్డ వారందరూ కూడా ఆసుపత్రి తరలించే ప్రక్రియ చేపడుతున్నారు. అయితే పెద్ద మొత్తంలో వర్గమైన మంటలు ఎగిసిపోవడం, అదేవిధంగా వాతావరణం కూడా పెద్ద వర్షం వస్తున్న సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు. రావుబాబు, ఓకే చిట్టి, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి, అక్కడ ఏం జరిగిందో వివరించడానికి రమేష్ స్థానికుడు సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు చెప్పండి, ఎంత దూరంలో ఉంటారు మీరు ఈ పేలుడికి? నేను దగ్గర కంపెనీ దగ్గర గేట్ దగ్గర కూడా వెళ్ళి వచ్చానండి ఇప్పుడు. ఓకే, చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా నేనైతే అక్కడ ల్యాండ్ లోజర్ని. ఏమండి? ల్యాండ్ లోజర్ నేను అక్కడైతే కంపెనీకి. ఓకే, అంటే నాలాగా చాలా మంది ఉన్నారు, బట్ నేను ల్యాండ్ లోజర్స్ ఒక 1 ఆఫ్ ది పర్సన్ మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి సార్. ప్రతిరోజు ఈ ఫార్మాసిటీకి భూములు ఇచ్చి ఇల్లులు కోల్పోయి కానీ ఈ రోజు భయాందోళనతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ రోజు ఏ కంపెనీ ఏది ట్రాన్స్ఫర్ అవుతుంది ఏంటంటే భయాందోళన. అంటే లాస్ట్ 10 days బ్యాక్ ఒకటి అయ్యింది, మీకు మీ నోటీసులు ఉండే ఉంటది. అది కాకుండా ఈ రోజు ఇలాగ అవ్వడం వల్ల చుట్టూ ఉన్న స్థానికులు అయితే చాలా భయాందోళనతో బతుకుతున్నారు. అవును, అది కాకుండా దానికి ఆనుకోనే చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలను కూడా తరలించడానికి కూడా ఎవరు ముందు చూపించట్లేదు. ఓకే, అందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీద వచ్చి బతుకున్నారు. అంటే ఉండాలా వెళ్ళిపోవాలి తెలియదు. అంటే లాస్ట్ మనకి వన్ వీక్ బ్యాక్, అదే 1 month బ్యాక్ జరిగిన ఎల్జీ ఫార్మర్స్ కన్సర్న్ చూసుకుంటే స్థానికులకి ఏంటంటే అక్కడ ఏముందో అనేది ఎవరికి తెలియదు. ఓకే, అది గ్యాసా లేకపోతే ఏంటి బ్లాస్ట్ అని తెలియదు. సేమ్ అదే థాట్ లో ఉన్నారు అందరూ. ఓకే రమేష్ గారు, మీరు గేటు దగ్గరే ఉన్నాను, అక్కడ వరకు వెళ్ళి వచ్చాను అంటున్నారు. అండ్ ఎవరైనా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు యజమానులు కానీ వాళ్ళు యాజమాన్యం ఏమైనా వచ్చారా? ప్రస్తుతం ఎంతమంది గాయపడి ఉంటారు మీరు చూసిన కళ్ళ? నేను చూసినప్పుడైతే 2-3 ఫుల్ బాడీతో కాలిపోయి బయటకు వచ్చారండి. ఓకే, ఫుల్ కాలిపోయి బాడీతో బయటకు వచ్చారు. సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అంబులెన్స్ వచ్చాయి, వాళ్ళని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ స్టిల్ ఫైర్ అయితే ఇప్పటికీ జరుగుతూ ఉంది, కంటిన్యూ అవుతుంది. అంటే ఫైర్ ఇంజన్స్ వెళ్ళి ఆర్పగలుగుతున్నాయా మంటల్ని? అది చాలా కష్టం సార్. ఆ ఫైర్ ఇంజన్స్ వెళ్ళి అది ఆపడం చాలా కష్టం. అంటే అంత భారీగా ఎగసిపడుతూ ఉన్నాయి, చాలా ఎక్కువగా అవుతుంది. ఓకే, చాలా ప్రాణ నష్టం, చాలా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఓకే, యాక్చువల్ గా రమేష్ ఆ కంపెనీ ఏమిటది? ఆ కంపెనీ ఏంటండి అది? విశాఖ సాల్వెంట్స్ అండి. ఓకే, ఏముంటాయి అందులో? సాల్వెంట్స్ తయారవుతాయి, విశాఖ సాల్వెంట్స్. ఓకే ఓకే, యా. అండ్ అంటే చుట్టుపక్కల ఎన్ని ఫ్యామిలీస్ కి ఎఫెక్ట్ అయి ఉంటుంది? దగ్గరలో, అత్యంత దగ్గరలో ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? ఎఫెక్ట్ అంటే నాట్ ఏ ఫ్యామిలీ సార్, విలేజెస్. ఓకే, అదే ఎన్ని విలేజెస్? పోనీ 3-4 విలేజెస్ అయితే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే ఓకే, డైరెక్ట్ ఇంపాక్ట్ 3-4 విలేజెస్. ఇండైరెక్ట్ ఇంపాక్ట్ నెంబర్ ఆఫ్ చెప్పలేం. ఓకే, అండ్ ఎంతమంది? మీరు ఇంతకు ముందు ఒక విషయం చెప్పారు, ఫార్మాసిటీకి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారని. అంటే ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఉంటారు ఫార్మాసిటీకి? 3000+ acres. ఓకే
సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమీ లేదు. కానీ ఈ రోజు వాళ్ళ బతుకుతున్నా సరే ఈ భయాందోళనతో ఇల్లులు, స్థానికులు, భూములు అన్ని కోల్పోయి కూడా ఇవాళ భయంతో బతకాల్సిన స్థితిలో వచ్చింది అందరికి. ఎవరికి ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన మనుషులు. రమేష్ గారు, మీరు మంటలకి ఎంత దూరంలో ఉన్నారు? మీకు అంటే ఆ మంటల తీవ్రత ఇంకా అలాగే ఉందా? నేను మంటలకి దగ్గరలో ఉన్నా. మంటలకి నియర్లీ నేను 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నా. ఓకే, ఇంకా అలాగే మంటలు అయితే చెలరేగుతూనే ఉన్నాయి? అలాగే ఉన్నాయి. ఓకే, ఎవరు రాలేదండి అధికారులు? కానీ అంటే కలెక్టర్ కూడా స్పందించారని చెప్పారు మా రిపోర్టరు. ఎవరు రాలేదు అక్కడికి అధికారులు? కానీ ఎవరు వస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారా? ఎవరు వచ్చినా అక్కడ దేన్ని ఎవరు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఓకే, అత్యంత ప్రమాదంగా ఉంది. ఫార్చునేట్లీ ఏమైనా వర్షం కనుక పడితే గనక కొంచెం క్లోజ్ అవుతుంది మనకి. ఎలా ఉంది? వర్షం పడే సూచనలు ఏమైనా ఉన్నాయా? పడుతుంది, చుట్టూ పడుతుంది కానీ ఆ కంపెనీ ఏరియాలో పడట్లే. ఓ గాడ్. అండ్ ఈ కంపెనీకి సంబంధించి చుట్టుపక్కల ఇంకేమైనా కంపెనీస్ ఉన్నాయా? ఇది ఒక్కటే ఉందా? నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ వన్ కంపెనీ. ఓకే, అంటే వాటికి మంటలు అంటుకునేటువంటి ప్రమాదం కూడా ఏమైనా ఉందా? అంత దగ్గరికి ఉన్నాయా? ఉంటే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ మంటలు ఆ తీవ్రత చూస్తుంటే హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాం. అయితే చాలా విపరీతంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. పొగలు దట్టంగా ఉన్నాయి, మంటలు భారీగా ఎగసిపడుతూ ఉన్నాయి. అంటే అంటే లోపల ఏమున్నాయి అసలు? యాక్చువల్లీ రియాక్టర్స్ ఉన్నాయా? అంత పేలుడు సంభవించడానికి కారణమైన మెటీరియల్ ఏమిటి అసలు? రియాక్టర్స్, సాల్వెంట్స్, ఆల్ సాల్వెంట్స్ ఆర్ ఫ్లేమబుల్. ఓకే, సో దీని మీద ఫుల్ డీటెయిల్స్ అయితే మాకు కూడా లేవు. మోర్ డీటెయిల్స్ కాబట్టి రేపు మార్నింగ్ మేము అందరం కూడా వెళ్దామని మేము ప్లాన్ చేసుకుంటున్నాము. రేపు మార్నింగ్ వెళ్ళాక మీకు డెఫినెట్లీ. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ సార్. చిట్టి వినబడుతోందిగా. ఇప్పుడు రమేష్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక చాలా భారీగానే మంటలు ఎగసిపడుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఎవరు కూడా దగ్గరికి వెళ్ళే సాహసం కూడా చేయలేకపోతున్నారు అంటున్నారు. అండ్ మరి వాట్ అబౌట్ ఈ అగ్నిమాపక శకటాలు కానీ, ఈ ఫైర్ సేఫ్టీ ఇంజిన్స్ కానీ అవన్నీ కూడా దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్ ఉందంటారా? ప్రజెంట్ మనకంతో సమాచారం ఏంటి? రావునబాబు, అగ్నిమాపక శకటాలు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి కనుక స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. దాదాపుగా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమైనప్పటికీ కంపెనీ మంటల లోపలే ఆర్పడానికి లోపలికి వెళ్ళలేని పరిస్థితి పూర్తిగా స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి యువకులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇంతకు ముందు గ్రామస్తులు రమేష్ మాట్లాడినట్టుగా చుట్టుపక్కల 4 గ్రామాల్లో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా తాడి గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఆ మంటల్ని ఆర్పాలనే ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు కూడా మంటల్ని ఆర్పడం కన్నా ఎవరైతే ప్రమాదంలో ఇరుక్కుపోయారో వారందరూ కూడా సహాయ చర్యల్లో యువత అంతా కూడా ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ వచ్చి ఇతర జిల్లా యంత్రాంగం కూడా ఇప్పుడిప్పుడే చేరుకున్నప్పటికి కూడా మంటలు శకటాలు ఏదైతే ఉందో ఆర్పడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో చెలరేగిపోతున్నాయి మంటలు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా డ్యూటీకి విజిలో హాజరైన కుటుంబ సభ్యులంతా కూడా వరకు కన్నీరు మున్నీరవుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్జీ పాలిమర్స్ సంఘటన మరొక ముందే సాయినగర్ ప్రమాదం చోటేసుకుంది. సాయినగర్ ప్రమాద విచారణ జరుగుతుండగానే మరలా ఇప్పుడు ఈ ఏదైతే ఉందో ఫార్మాసిటీలో విశాఖలో సాల్వెన్సీ కంపెనీలు రియాక్టర్ పేరుతో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫార్మాసిటీలో ఉన్నటువంటి గ్రామస్తులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళన గురవుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుంది, ఏ క్షణంలో ఎటువంటి ప్రాణం పోతుంది, ఎటువంటి సమయంలో ఏ కంపెనీ నుంచి రియాక్టర్ పేలుతుందా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళన గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మంటలు ఆర్పడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మంటలు అయితే కనుక చెలరేగిపోతున్నాయి. కాకపోతే ఏదైతే ఉందో వాతావరణం కొంత సానుకూలంగా ఉండటం వల్ల చిన్న చిన్న చినుకులు పడుతున్నప్పుడు కూడా ఆ మంటల్ని ఆర్పలేకపోతున్నాయని చెప్పవచ్చు రావునబాబు. ఓకే, మొత్తం పేలుళ్ళు అయితే మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మీరు పంపిన విజువల్స్లో మేము కూడా చూస్తూ ఉన్నాం ఆన్ స్క్రీన్, ఎక్స్క్లూజివ్గా హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్లో. ఓకే, అంటే ఎన్నిసార్లు పేలుళ్ళు సంభవించుంటాయని చెప్తూ ఉన్నారు స్థానికులు. అలాగే నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళది పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఎంతమంది నైట్ షిఫ్ట్లో ఉన్నట్టుగా స్థానికులు కానీ అక్కడ వాళ్ళు కానీ చెప్తూ ఉన్నారు? అంటే రావునబాబు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 17 సార్లు పెద్ద శబ్దాలు వచ్చాయని చెప్పి స్థానికులంతా కూడా చెప్తున్నారు. అంటే తాడి గ్రామంతో పాటుగా చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నైట్ డ్యూటీలో విజిల్కి హాజరు అవుతారు కనుక ఒక విలేజ్ నుండి హాజరైతే ఎంతమంది వెళ్ళారని చెప్పి ఒక రకమైన స్పష్టత ఉంటుంది. కావున వీళ్ళు ఒక విలేజ్ కాకుండానే చుట్టుపక్కల అంటే ఏదైతే ఫార్మసిటీ కంపెనీ ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పెద్ద మొత్తంలో విధులకు హాజరవుతారు. కావున ఎంతమంది వెళ్ళారు అనేది మాత్రం స్పష్టత అయితే లేదు. అయితే ఎవరైతే విధులకు హాజరయ్యి ప్రస్తుతం మంటల్లో ఇరుక్కుపోయారో వారంతా కూడా ఒకటి బయటికి
సహాయక చర్యలు చేపడుతున్నారు. వారంతా కూడా హాస్పిటల్కి తరలించే ప్రక్రియ అయితే కనుక చేపడుతున్నారు. పోలీసు శాఖ ఇప్పటికే ఏదైతే ప్రమాదం జరిగిందో అప్పుడు చోటుకి చేరుకుంది. రెవెన్యూ యంత్రాంగంతో పాటుగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మరొక వైపు నుంచి ఇంకొక ఇబ్బందికర వాతావరణం చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో భారీ వర్షం కూడా పడుతుంది. కంపెనీ చుట్టుపక్కల కాకుండా మిగతా సిటీలో కావచ్చు, గాజువాకలో కావచ్చు, మిగతా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా సహాయ చర్యలు కూడా ఒక రకమైనటువంటి ఆటంకం ఏర్పడిందని చెప్పవచ్చు. వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అక్కడ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఎంతమంది నైట్ డ్యూటీలో విజిలెన్స్కి హాజరయ్యారు, ఎంతమందికి ఎఫెక్ట్ అయ్యారు, ఎంతమంది మంటల్లో ఇరుక్కుపోయారు అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు రావునబాబు. యా, అండ్ ఫార్మా సిటీలో చూస్తే కనుక ఫార్మా సిటీ అంటేనే ఇంచుమించు మనకి ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడుతూ, రమేష్ అనే స్థానికుడు మాట్లాడుతూ చెప్పాడు 3,000కు పైగా ఎకరాలు ఇచ్చామంటున్నాడు. అంటే ఫార్మా సిటీ ఇట్స్ ఏ హ్యూజ్, చాలా పెద్ద ప్రాంతం, చాలా ఎక్కువగా కంపెనీలు విస్తరించినటువంటి ప్రాంతం. ఎన్ని కంపెనీలు ఉండొచ్చు మన అంచనా ప్రకారం చిట్టి? ఈ జరిగిన ఏరియాకి సంబంధించి కూడా ఎన్ని ఎఫెక్ట్ అయి ఉండొచ్చు? అంటే రమణబాబు, ఫార్మా సిటీలో అంచనా ప్రకారం దాదాపుగా 100 కంపెనీలు ఉంటున్నాయని చెప్పి ఒక అంచనా ఉంది. అయితే గడిచిన 7 సంవత్సరాలుగా 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు, 100 మంది వరకు క్షతగాత్రులు అయ్యాయి. తరచూ ఎక్కువ ఏదో ఫార్మా సిటీలో ఏదో కంపెనీలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎందుకంటే మన హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ కూడా చేసాం ఈ వరుస ప్రమాదాల పైన. గడిచిన 7 సంవత్సరాలుగా 45 మందిగా ఏదైతే ఫార్మా కంపెనీ ప్రాణాలు బలి తీసుకుంది, 100 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. చాలా మంది కూడా ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఫార్మా సిటీలో ఉన్నటువంటి చుట్టుపక్కల తాడి గ్రామం కావచ్చు, చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలసీ కోరల్లో ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిపోయి దానికి తోడు ఆ గ్రామంలో ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి ప్రజలంతా కూడా భయాందోళనలో ప్రాణాల గుప్పుట్లో పెట్టుకుని జీవనైర్యం కొనసాగిస్తున్నారు. అయితే ఏదైనప్పటికీ ఫార్మా సిటీలో ఉన్నటువంటి దాదాపుగా 100 మేరకు ఒక స్థాయి చిన్న కంపెనీ దగ్గర నుంచి ఒక భారీ పరిశ్రమ వరకు కూడా కంపెనీలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ కంపెనీల్లో కూడా నిత్యం ఏదో ఒక కంపెనీలో ఫార్మా కంపెనీలు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు కావచ్చు, ప్రధానంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నటువంటి సమయంలో తరచూ కంపెనీలకు సంబంధించి ప్రమాదాలు జరుగుతున్నాయి. కంపెనీలకు సంబంధించి ప్రమాదం జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నప్పటికీ ప్రభుత్వాలు కమిటీలు వేస్తున్నాయి, నివేదికలు తీసుకొస్తున్నాయి. కానీ మా గ్రామస్తులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. మేము కాల్స్ ఫోరంలో కూర్చుపోతున్నాము. దానికి సంబంధించినటువంటి పర్యావరణ సంబంధించిన కానీ లేదంటే పోలీసులకు సంబంధించిన అధికారులు కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పి ప్రతిసారి చెప్పేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి తరచు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నప్పటికీ న్యాయం జరగలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇంతకుముందు మాట్లాడిన రమేష్ కూడా స్పష్టంగా చెప్తున్నారు. అంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాదాపుగా 3,000 వరకు ఎకరాల భూమిని ఇచ్చాము. ఎందుకంటే అభివృద్ధి కొరకు మేము భూములు ఇస్తే భూములు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ప్రమాదాలు జరుగుతున్నాయి, మా ప్రాణాలను గుర్తుట్లో పట్టుకొని మేము జీవనాలు కొనసాగిస్తున్నాం, ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పి భయాందోళన గురవుతున్నాం అని చెప్పి రమేష్ కూడా స్పష్టంగా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి తాడి గ్రామం కావచ్చు, చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలంతా కూడా నిత్యం ప్రాణాల గుర్తుట్లో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు రావునబాబు. ఓకే, థ్యాంక్ యూ చిట్టి. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించి వివరాలు ఏమైనా అందుతూ వస్తున్నాయా? లేటెస్ట్ ఇన్ఫో ఏమిటి? దాదాపు గంట దాటిపోయింది పేలుడు సంభవించి, అండ్ అగ్నిమాపక శకటాలు దగ్గరకు వెళ్ళి మంటలను అయితే ఆర్పగలుగుతున్నాయని కూడా సమాచారం చెప్తూ ఉన్నారు. అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్ అనే దాని మీద పెద్ద క్వశ్చన్ వస్తోంది. ఆల్రెడీ ఎల్జీ పాలిమర్స్ ఘటన ఒక చెంప పెట్టు లాంటిది అయినప్పటికీ కూడా ఎందుకని సేఫ్టీ మెజర్స్ విషయంలో ఇటువంటి కంపెనీస్కి సంబంధించి కానీ ఏం చెప్తూ ఉన్నారు? అసలు సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది యాజమాన్య లోపాలు, యాజమాన్య నిర్లక్ష్య ధోరణి అనేది మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ప్రధానంగా వీళ్ళు పరిమితులు ఏవైతే అనుమతులు తీసుకునేటప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ కి సంబంధించి పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంచడం లేదు. ఇది ప్రధానమైన ఆరోపణ. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ కి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వట్లేదు, కొంత మేరకు ఇస్తున్నారు. ఆ అనుమతులను పట్టుకుని ఇతర విభాగాన్ని స్టార్ట్ చేసేస్తున్నారు యూనిట్స్. ఈ కిందనున్న స్థాయి అధికారులను మేనేజ్ చేసుకుని ఈ రకమైన వాతావరణంలో వాళ్ళు అనుమతులు పొందిన దానికన్నా పరిమితికి మించి అక్కడ ప్రొడక్షన్ యూనిట్స్ ని రన్ చేస్తున్నట్లుగా ప్రధానంగా మన ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత వేసిన కమిటీలన్నింటిలోని కూడా ఆ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అలాగే సేఫ్టీ మెజర్స్ అంటే కంపెనీ చట్టం ప్రకారం, కంపెనీ లా ప్రకారం అక్కడ ఏదైతే నిర్వహణ కంపెనీలో ప్రొడక్షన్ యూనిట్స్ కానీ లేకపోతే ఇతర కెమికల్ యూనిట్స్ కానీ ఇట్లా ఏదైనా కూడా అక్కడ ఒక పరిశ్రమని రన్ చేయాలనంటే
ఖచ్చితంగా అక్కడ సేఫ్టీ మెజర్స్ కి సంబంధించి ఒక అసోసియేషన్ ఉంటుంది, అంటే ఒక కమిటీ ఉంటుంది, అబ్జర్వేషన్ కమిటీ అంటారు. అబ్జర్వేషన్ కమిటీని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అలాగే ప్రతి కంపెనీలోని కూడా ఫైర్ సేఫ్టీ విభాగాలు ఉండాలి, కెమిస్ట్రీస్ ఉండాలి, అంటే ఫార్మా కంపెనీస్ కాబట్టి కెమిస్ట్రీస్ ఉండాలి, అలాగే షిఫ్ట్ ఇన్ఛార్జెస్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే దాన్ని అలర్ట్ చేయడానికి తగిన పరికరాలు, సిబ్బంది వాళ్ళంతా కూడా ఉండాలి. ఫైర్ సేఫ్టీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసి ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఆ నివేదికలు ఇవ్వాలి. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి కూడా, ఎందుకంటే ప్రాథమికంగా ఫార్మా కంపెనీస్ అంటే అనేకమైన వ్యర్థాలని విడుదల చేస్తూ అక్కడున్న ప్రొడక్ట్స్ ని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ఏవైతే వ్యర్థాలు బయటికి వస్తూ ఉంటాయో ఆ వ్యర్థాలు విడుదలయ్యే సమయంలో చాలా వరకు అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల యొక్క ప్రజల మీద, అలాగే కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది మీద కూడా ఆ ఎఫెక్ట్స్ అనేవి, ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. అందువల్ల ఆ వ్యర్థాలని ఏ మోతాదులో వాళ్ళు రిలీజ్ చేయాలి, ఆ వ్యర్థాలను రిలీజ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా ఖచ్చితంగా ఈ ఫైన్ ఫ్యాక్ట్స్ కమిటీ అన్నది అక్కడ కంపెనీల ముందు పనిచేయాల్సి ఉంటుంది. అవేవి కూడా ఉండటం లేదు. అలాగే జిల్లా యంత్రాంగానికి సంబంధించి ప్రధానంగా జిల్లా కలెక్టర్ ఈ కంపెనీస్ సంబంధించి ఆ కమిటీలో ప్రధానమైన వ్యక్తిగా ఉండాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మారుతూ ఉన్నప్పుడల్లా కంపెనీ యాజమాన్యాలు వాళ్ళ దగ్గర నివేదికల్ని పూర్తి స్థాయిలో అందించడం లేదు అన్నది ప్రధానంగా గత ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత తేటతెల్లమైంది. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత పూర్తి స్థాయిలో అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది విశాఖపట్నంలో. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖ ఫార్మా కంపెనీ చుట్టూ కూడా దాదాపుగా 3,000 ఎకరాల పరిధి అదంతా కూడా విస్తరించింది. అలాగే దాదాపుగా ఇప్పటికే అక్కడ తానాం, పాడి గ్రామాలన్నీ కూడా పూర్తిగా అక్కడ కలుషితమై ఉన్నాయి. అందుకని వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయాలి, ఆ ఊరిని తరలించాలని ఎప్పటి నుంచో కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనురాధ, అండ్ మనం ఆల్రెడీ ఒక 2-3 మాట్లాడాం. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రమాద తీవ్రత, ప్రమాద జరిగిన విధానం కూడా వివరించారు వాళ్ళు. అండ్ మరీ ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే 3,000+ ఎకర్స్ ఇచ్చాం మేము ఫార్మాసిటీకి, వాళ్ళెవరికి కూడా పునరావాసం కల్పించలేదు, వాళ్ళెవరికి న్యాయం చేయలేదంటున్నారు. టోటల్గా ఎన్ని కంపెనీస్ ఉంటాయి? ఇప్పుడు ఎఫెక్టెడ్ కంపెనీకి సంబంధించి అందుతున్న వివరాలు ఏంటి? ఖచ్చితంగా ఫార్మా కంపెనీలో ఇప్పుడైతే ప్రస్తుతం ప్రొడక్షన్ రన్ అవుతున్న యూనిట్స్ కి సంబంధించి 76 కంపెనీలు ఉన్నాయి. మొన్న తాజాగా ఇచ్చిన నివేదికల్లో హైపవర్ కంపెనీ ప్రస్తావించిన నివేదికల్లో కూడా ఆ అంశాన్ని పేర్కొన్నారు. 76 కంపెనీల వరకు అక్కడ ప్రజెంట్ రన్ అవుతూ ఉన్నాయి. వాటిల్లో దాదాపుగా 20కి పైగా ప్రమాదకరమైన ప్రొడక్షన్స్ యూనిట్స్ ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా ఖచ్చితంగా అవి ఏవైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలన్నీ పాటించాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం మొన్న సాయినార్ లైఫ్ సైన్సెస్ లో జరిగిన ప్రమాద ఘటన రోజు అక్కడున్న బాధితులతో, స్థానికులతో, అక్కడున్న గ్రామ ప్రజలతో మనం హెచ్ఎంటీవీ స్వయంగా లైవ్ టెలికాస్ట్ ద్వారా మనం వివరాలు అందించాము. అప్పుడే వాళ్ళంతా కూడా డిమాండ్ పెట్టారు. ఎందుకంటే మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించండి, మా గ్రామాన్ని ఇక్కడ ఉంచొద్దు, మేము నిర్వాసితులుగా అయ్యి అభివృద్ధి కోసం ఇక్కడ ఈ ఫార్మా కంపెనీ, ఫార్మా ఇండస్ట్రీస్ ని ఇక్కడ డెవలప్ చేయడానికి, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కోసం మేము భూములు ఇచ్చాము, మాకు ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు, ఇతర ప్రాంతాల నుంచి ఎంప్లాయ్మెంట్ చేసి ఇక్కడ ఇస్తున్నారు, వాళ్ళు ఇక్కడ మాతో మెర్జ్ అవ్వలేకపోతున్నాం. అంటే మేము ప్రమాదాలకు గురయ్యి దాదాపుగా ఈ కంపెనీస్ వచ్చిన దగ్గర నుంచి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 100ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాము. అలాగే చాలా మంది క్షతగాత్రులు అయ్యారు. ఇప్పటికీ కూడా ఇంకా నీరు, అక్కడ ఉన్న వాయు కాలుష్యంతో మేమంతా కూడా భవిష్యత్తు లేకుండా అయిపోయింది. కాబట్టి మా ఊరిని తరలించమని వాళ్ళు ఎప్పటి నుంచో కూడా దాదాపుగా 4-5 ఏళ్ల నుంచి ఆ గ్రామాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలా మందిని తరలించారు. అయితే కొంతమంది మాత్రం వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్స్ రాలేదు, అంటే ప్రభుత్వం నుంచి కానీ అక్కడ ఉన్న కంపెనీ యాజమాన్యాల నుంచి కానీ వాళ్ళకి ఏవైతే రావాల్సిన బెనిఫిట్స్ రాలేదో దానికోసం కొంతమంది ఇంకా అక్కడ లీగల్ ఇది నడుస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా ప్రస్తుతానికి జరిగినటువంటి ఘటన వరకు చూసుకున్నట్టయితే కనుక ఈ ఘటనలో నైట్ షిఫ్ట్ లో దాదాపుగా 10 నుంచి 15 మంది వరకు సెక్యూరిటీ సిబ్బందితో కలుపుకొని పనిచేస్తున్న అవకాశం ఉంది. అయితే ఎంతమంది ఈ రోజు విధులకు హాజరయ్యారు అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సింది. వాళ్ళు హాజరు పట్టిక కూడా ఏమీ అక్కడ నమోదు చేయలేదు కంపెనీలో అనేది తెలుస్తోంది. అయితే కంపెనీ యాజమాన్యం కానీ, సమాచారం ఇచ్చే సిబ్బంది కానీ ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఫైర్ యాక్సిడెంట్ ని కంట్రోల్ చేయడానికి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ తో సహా మొత్తం అందరూ కూడా. అనురాధ ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. అనురాధ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆదిపూర్ రాజు గారు మనతో పాటు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఏమిటిది ఈ ప్రమాదం జరిగి ఇంచుమించు గంట దాటేసింది, ఫైర్ ఇంజన్స్ ఏమైనా లోపలికి వెళ్ళాయండి? మీరు అక్కడ ఉన్నారా?
ఆల్రెడీ వెళ్తున్నాయండి. నేను కూడా ఇప్పుడు వరకు అక్కడే ఉన్నాను. ఇప్పుడు కూడా దగ్గరలో పరవాడలో ఉన్నాను. సంఘటన స్థలాన్ని దగ్గరికి ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడికి కూడా వెళ్ళి దగ్గర వరకు కూడా వెళ్ళి వచ్చాం. అయితే మంటలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. అవును, వాటిని అంటే ప్రమాదం స్టార్ట్ అయినటువంటి ఇనీషియల్ స్టేజ్ తో మనం పోల్చుకుంటే కాస్త కంట్రోల్ అయ్యాయని చెప్పొచ్చు. పూర్తిలో కూడా అదుపులోకి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్స్ కూడా అక్కడ మన స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఫార్మాసిటీలోని ఎన్టీపీసీ నుంచి అన్ని దగ్గర నుంచి కూడా ఆల్ ఫైర్ ఇంజిన్స్ అన్నిటిలో కూడా ఇమీడియట్ గా తీసుకొచ్చి ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఓకే, ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా అంటే ఒక పేలుడు సంభవించిందంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇది ఫార్మా సిటీలో ఉంది అంటే దీని చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ పరిస్థితి ఏమిటండి? అంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి అయితే మిగతా కంపెనీస్ అన్ని కూడా వ్యాపిస్తుంది అనేటువంటి పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇది కొంచెం మిగతా ఫార్మాసిటీ కంపెనీస్ కొంచెం మనకి వేరే సైడ్ ఉంటుంది. ఇది వేస్ట్ ఏదైతే మనకి ఈ సాల్వెంట్స్ ఏదైతే ఉంటుందో సాల్వెంట్స్ ని మళ్ళీ రిఫైన్ చేసేటువంటి రీసైకిల్ చేసేటువంటి కాబట్టి ప్రస్తుతానికైతే అంత ప్రాణ నష్టం జరిగేటువంటి కానీ చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఓకే అండ్ అంటే ఇంతకు ముందు కూడా అక్కడ స్థానికులతో నేను మాట్లాడడం జరిగింది లైవ్ లో. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు అండ్ అక్కడ జరుగుతున్న చెప్పారు. దాదాపు 17 సార్లు వరకు కూడా పేలుడు సంభవించిందని చెప్తూ ఉన్నారు. అంటే ఇంత దారుణంగా పేలేటువంటి అక్కడ రియాక్టర్స్ కానీ ఏమైనా ఉంటాయా ఆ ఫ్యాక్టరీలో? అంటే రియాక్టర్స్ కాదండి, యాక్చువల్లీ దాంట్లో ఇప్పుడు సాల్వెంట్స్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు డ్రమ్స్ అని పెట్టడం కూడా జరుగుతుంటుంది. అవి కూడా ఒక్కొక్కసారి ఒక డ్రమ్ పేలేసరికి కూడా అది బ్యారల్స్ ఉంటాయి, ప్లాస్టిక్ బ్యారల్స్ కూడా ఉంటాయి. వాటిలో ఫ్రీగా ఉన్నప్పుడు అవి కూడా బర్స్ట్ అవడం ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ చుట్టుపక్కల నేను లోపలికి వెళ్ళి చూసినప్పుడు కూడా ఆ చుట్టుపక్కలంతా కూడా ఈ ప్లాస్టిక్ డ్రమ్స్ తాలూకా పార్ట్స్ కూడా ఇటు అటు కూడా ఎగిరి ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఓకే అండ్ సార్, ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఆల్రెడీ ఎంతమంది ఉన్నట్టుగా సమాచారం అండ్ వాళ్ళందరినీ కూడా కాపాడడం జరిగిందా? నాకు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి పోలీస్ అధికారులందరితో కూడా మాట్లాడిన తర్వాత తెలిసినటువంటి విషయం అంటే ప్రాణ నష్టం ప్రస్తుతానికి అయితే ఏమీ జరగలేదు అన్నటువంటిదే నాకు ఉన్నటువంటి సమాచారం. అక్కడ 4 ఉంటే అందులో ముగ్గురిని బయటికి తీసుకొచ్చేసారు. ఒకరికి మాత్రం ఇంజరీస్ అయితే ఆర్కే హాస్పిటల్కి తీసుకెళ్లారన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. మేమైతే ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని భగవంతుని ఎగ్జాక్ట్లీ అండి. అండ్ రాజు గారు, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు సార్ ఈ కంపెనీలో? ఏమైనా వివరాలు తెలుసా మీకు? అంటే ఇది జనరల్ గా నైట్ షిఫ్ట్ కి 5 వరకు ఉంటారని చెప్తున్నారండి. షిఫ్ట్ కి 5 వరకు ఉంటారు. దాంతో ఇవాళ మాత్రం 4 అని అంటారు. ఇది షిఫ్ట్ మారేటువంటి టైమింగ్స్ లో జరిగింది కాబట్టి ఒక షిఫ్ట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఏదైనా మరికొద్ది పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంటే ఎందుకంటే అక్కడ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు డిపార్ట్మెంట్ లాస్ట్ ఎమ్మెల్యే గారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఒక్కటి చెప్పండి. ఈ సేఫ్టీ మెజర్స్ విషయంలో ఖచ్చితంగా ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ వరుస ఘటనలు జరుగుతున్నప్పుడు ఇలాంటి విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ? అంటే తీసుకోవట్లేదు అనుకున్నది అయితే కాదండి. ఎందుకంటే మన ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ మేము ఉన్నప్పుడు జరిగినప్పుడు ఏదైతే చెప్తామో దాన్ని అమలు చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా దీని మీద ఒక సేఫ్టీ కమిటీ వేసి ప్రతి నెల కూడా ప్రతి కంపెనీ కూడా విజిట్ చేయించి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ తెప్పించుకోవడం, ఒక నివేదిక అనుకుంటే కలెక్టర్ గారి దగ్గర పెట్టడం అనుకుంటే మేము చేసుకునే వచ్చాం. ఏమైనా అక్కడక్కడ అవకతవకలు అటువంటి ఆ కంపెనీస్ హెచ్చరించడం, వాటికి నోటీసులు ఇవ్వడం కూడా చేస్తున్నాం. అయినప్పటికీ ఫార్మర్స్ మొత్తం కెమికల్స్ తో కూడుతున్నటువంటి కంపెనీస్ ఏ చిన్నది మానవ తప్పిదంలో ఏ చిన్న కెమికల్ తప్పుగా మిక్స్ చేసినా ఏది చేసినా సరే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని ఇంకా బెటర్ గా ఇంకా ఇటువంటి ప్రమాదాలు అసలు ఏమాత్రం జరగకుండా 100% ఎరాడికేట్ చేయడానికి ఏం చేయాలి అని దాని మీద పూర్తిగా దృష్టి పెడతాం. అంతేకాకుండా ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యంగా తాడి అనేటువంటి గ్రామంలో ఎక్కువ మంది విలేజర్స్ ఉంటూ ఉంటారో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలించి వాళ్ళు రీయాక్టివేట్ చేయడానికి కూడా మేము ఆల్రెడీ సీఎం గారు కూడా దానికి జీవో పాస్ చేయడం కూడా జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా పూర్తిగా తరలించేటువంటి కార్యక్రమం కూడా కొద్ది రోజులు. అంటే ప్రమాదం జరిగి దాదాపు 2 గంటలు అయిపోతుంది. యాజమాన్యం ఎవరైనా స్పందించారా సార్? వాళ్ళ మనుషులు ఎవరైనా వచ్చారా? అంటే ప్రస్తుతానికైతే అక్కడ మనుషులు ఎవరు కనబడలేదండి. అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా చుట్టూ గ్రామాల్లో ప్రజలు కూడా ఎక్కువ మంది అక్కడికి వచ్చి గుమ్మగొడ్డం అన్నటువంటి జరిగింది కాబట్టి ఎవరు ఏంటంటే తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా అక్కడ కష్టంగా ఉంది. మేమైతే నేరుగా అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ పరిశీలించారు. అధికారులతో పోలీసు యంత్రాంగంతో కూడా మాట్లాడి
ఏ విధంగా దాని ముందు మంటలను ఆర్పాలి అనేటువంటి దాంట్లోనే అదుపులోకి తీసుకురావాలని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. యా రైట్ సార్, థ్యాంక్ యూ మీ అభిప్రాయం చెప్పినందుకు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ ఫార్మాసిటీ పేలుడుపై ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. పేలుడుకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్య, అగ్నిమాపక, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఫార్మాసిటీ పేలుడుపై ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. పేలుడుకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్య, అగ్నిమాపక, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ విశాఖ సాల్వెంట్స్ లో జరిగినటువంటి ఈ రోజు రాత్రి ఇప్పుడే 10:30 ప్రాంతంలో జరిగినటువంటి భారీ ప్రమాదంలో అనేక మంది కార్మికులు అందులో చిక్కుకుపోయి ఉంటారు. భారీ ఎత్తున వెగిసిపడుతున్నటువంటి మంటలతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి అల్లకొల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలు లేవు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు లేవని అనేక మార్లు గొగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే భారీ ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు అనేటువంటి వెగిసిపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. ఈ మంటలను అదుపు చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అగ్నిమాపక శాఖల నుండి ఫ్రోమ్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఈ మంటలను అదుపు చేయాలనేసి, లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. పక్కన ఉన్న పరిశ్రమలకు కూడా అంటుకుంటే మాత్రం ఇది భారీ ఎత్తున ప్రాణ నష్టానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. వెంటనే అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగం సిఐటి విశాఖ జిల్లా కమిటీ హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో భారీ ఘటన జరిగింది విశాఖలో. వరుస ఘటనలు కలవరపెడుతూ ఉన్నాయి. మరోసారి ఇప్పుడు రామ్కీ ఫార్మాసిటీలో ఉన్న సాల్వెంట్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగింది. దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసం చేయలేని పరిస్థితుల్లో ఉంది సిచ్యువేషన్. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం 4వసారి కావడంతో స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నారు. సమీప కంపెనీలకు మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియాల్సి ఉంది.
చూస్తున్నాం విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. విశాఖపట్నం ఫార్మా సిటీలో మరో భారీ పేలుడు సంభవించింది. విశాఖ పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రామ్కీ ఎస్సిటిపి సాల్వెంట్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించాయి. ఈ పేలుళ్ల కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు సంస్థలోని సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. పేలుళ్ల ధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయి ఉంది. ప్రస్తుతానికి అగ్నిమాపక శకటాలు 12 ఫైర్ ఇంజన్లు దాదాపుగా వెళ్లి మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మంటలైతే ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు, భారీగా ఎగసిపడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఫైర్ ఇంజన్లన్నీ కూడా శ్రమిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మంటలు ఆర్పే దిశగా అండ్ సమీపంలో ఉండేటువంటి కంపెనీలకు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు ఈ మంటలు అంటుకునేటువంటి ప్రమాదం ఉండడంతో ఆ దిశగా కూడా కసరత్తు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య మీద ఒక క్లారిటీ రాలేదు. వాళ్ళంతా కూడా కొద్దిమంది గాయపడ్డ వాళ్ళని స్థానికులంతా కూడా తీసుకువెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో భారీ ఘటన జరిగింది విశాఖలో. ఇలాంటి వరుస ఘటనలు కలవరపెడుతూ ఉన్నాయి. మరోసారి ఇప్పుడు రామ్కీ ఫార్మా సిటీలో ఉన్న సాల్వెంట్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగింది. దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసం చేయలేని విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం 4వసారి కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమీప కంపెనీలకు మంటలు వ్యాపించేటువంటి అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియాల్సింది. విశాఖ ఫార్మా సిటీలో పేలుడుపై ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. పేలుడుకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్య, అగ్నిమాపక, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
విశాఖ మరోసారి ఉలిక్కిపడింది. బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విశాఖ పేలుడు ఘటనకు సంబంధించి కూడా విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఫార్మా సిటీలో మరో భారీ పేలుడు సంభవించింది. విశాఖ పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ ఎస్సీటీపీ సాల్వెంట్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించాయి. ఈ పేలుల కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు, సంస్థలోని సిబ్బంది భయాందోళనకు గురవుతూ ఉన్నారు. పేలుల ధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో కొంతమంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. ఫార్మా సిటీలో పలుమార్లు పేలిన శబ్దాలు రావడంతో ఘటనా స్థలికి దూరంగా అగ్నిమాపక సిబ్బంది నిలిచిపోయి మొదట వెళ్ళలేకపోయింది. కానీ ప్రస్తుతం అగ్నిమాపక శకటాలు కొద్దిపాటి లోపలికి వెళ్ళి మంటల్ని అదుపులోకి తెచ్చేటువంటి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అక్కడ జరిగినటువంటి విషయంపై మనకి మరింత అదనపు సమాచారం అందించడానికి ఆర్డీఓ కిషోర్ గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కిషోర్ గారు, ఈ ఘటన జరిగి దాదాపు 2 గంటలు కావస్తోంది. యాజమాన్యం కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా సార్? అక్కడ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళ రిప్రజెంటేటివ్ మాతోనే ఉన్నారండి. ఫైర్ అయితే కంట్రోల్ అయింది. ఫైర్ ఇంజన్స్ కూడా దగ్గరికి రీచ్ అయ్యాయి. దే ఆర్ ఫైరింగ్ అండ్ దేర్ ఓన్ వేస్. బట్ ఇప్పుడు అయితే కంట్రోల్ అయింది. ఫైర్ అయితే కంట్రోల్ స్టేజ్ లో ఉందండి. ఓకే. అండ్ లోపల నైట్ షిఫ్ట్ లో ఎంతమంది పనిచేస్తున్నట్టు సమాచారం ఉంది సార్? అంటే ఎంతమంది అనే దానికంటే ఆ రియాక్టర్ పరిసర ప్రాంతంలో 6 ఉన్నారు. 6 కూడా ఎస్కేప్ అండి. ఒకతనికి కొద్దిగా గాయాలయ్యాయి. ఓకే, సేఫ్ గానే ఉన్నారండి. నో క్యాజువాలిటీస్. ఓకే. ప్రస్తుతం అంటే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయంటారా? లేదండి, 90% అయింది. ఇంకా 10% రియాక్టర్ పక్కనే ఉన్న ట్యాంక్ నుంచి మంటలు వస్తున్నాయి. సో అది కంప్లీట్ గా బర్న్ ఉందండి. అంటే ఇంకా మంట ఉంది. ఓకే సార్. అండ్ 17 సార్లు దాదాపుగా పేలుడు సంభవించాయని స్థానికులు ఇందాక చెప్పారు నేను మాట్లాడుతున్నప్పుడు. అంటే అంత తీవ్రత వచ్చేటువంటి పేలుళ్ళు ఏముంటాయంటారు? దాంట్లో సౌండ్స్ మాత్రం వస్తుంటాయండి. ఆ రియాక్టర్ లోంచి ఈ గ్యాస్ ఒకసారి జనరేట్ అయినప్పుడు కూడా బాంబు సౌండ్స్ వచ్చుండొచ్చు. ఓకే అండి. ప్రస్తుతం అయితే కంట్రోల్ గానే ఉంది సిచ్యువేషన్. నియర్బై ఉండే ఫ్యాక్టరీస్ కూడా ఏమి లేవు, చాలా దూరంలో ఉన్నాయి. ఫైర్ కంట్రోల్ అయింది కాబట్టి మనం అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పచ్చు. ఓకే. మీరు అక్కడికి చేరుకున్నారా సార్? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఉన్నామండి, అక్కడే ఉన్నాం, స్పాట్ లో. ఓకే, ఓకే. ప్రెసెంట్ అయితే మంటలు అయితే అదుపులోకి వస్తూ ఉన్నాయి. అంటే సమీప గ్రామాలు ఎన్ని ఉంటాయి సార్? ఎఫెక్టెడ్ గ్రామాలు? ఇది ఫార్మా సిటీ అండి. దగ్గరలో ఏమి గ్రామాలు ఏమి ఉండవు, చాలా లోపలికి ఉంటుంది. దగ్గరలో రెసిడెన్షియల్ ఏరియా ఏమీ లేదు. అన్ని కంపెనీలు, చుట్టూ కంపెనీస్. ఓకే. అంటే ఇంతకుముందు స్థానికులతో మాట్లాడుతుంటే దాదాపు 5-6 గ్రామాల ప్రజలు ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి కూడా భయపడ్డారు వాళ్ళు. లేదు, చాలా దూరంలో ఉంటారు. గ్రామాలు ఉన్నాయి బట్ చాలా దూరంలో ఉన్నాయి. ఈ ఫైర్ కి ఎఫెక్ట్ అయ్యేంత దగ్గరలో అయితే గ్రామాలు ఏమి. ఓకే. అంటే పక్కనే కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే ఈ ఫైర్ కి ఎఫెక్ట్ అయ్యేటువంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయి సార్? అది కూడా 100 మీటర్స్ దూరంలో ఉంది. ఫైర్ కంట్రోల్ అయింది కాబట్టి ఆ ఫ్యాక్టరీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయ్యే అవకాశం లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరొక ముందే మరో భారీ ఘటన జరిగింది విశాఖలో. ఈ వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి. మరోసారి ఇప్పుడు రామ్కీ ఫార్మా సిటీలో ఉన్న సాల్వెంట్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగింది. దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసం చేయలేదు. మొదట విశాఖలో ఇలాంటి ఘటన జరగడం 4వసారి కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమీప కంపెనీలకు మంటలు వ్యాపించేటువంటి అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక విశాఖ ఫార్మాసిటీ పేలుడుపై ఏపీఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. పేలుడుకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వైద్య, అగ్నిమాపక, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ విశాఖ సాల్వెంట్స్ లో జరిగినటువంటి ఈ రోజు రాత్రి ఇప్పుడే 10:30 ప్రాంతంలో జరిగినటువంటి భారీ ప్రమాదంలో అనేక మంది కార్మికులు అందులో చిక్కుకుపోయి ఉంటారు. భారీ ఎత్తున వెగిసిపడుతున్నటువంటి మంటలతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి అల్లకొల్లలు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలు లేవు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు లేవని అనేక మార్లు గొగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే భారీ ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు అనేటువంటి వెగిసిపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. ఈ మంటలను అదుపు చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అగ్నిమాపక శాఖల నుండి ప్రోము అన్ని కూడా ఏర్పాటు చేసి ఈ మంటలను అదుపు చేయాలనేసి, లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. పక్కన ఉన్న పరిశ్రమలకు కూడా అంటుకుంటే మాత్రం ఇది భారీ ఎత్తున ప్రాణ నష్టానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. వెంటనే అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారి యంత్రాంగం, సిఐటి విశాఖ జిల్లా కమిటీ